యాక్ట్రెస్ ఇండస్ట్రీకి వేణో. అండ్ ఐ విష్ యూ అ లాట్ ఆఫ్ లక్ చైత్ర. యా, మీతా ఎవ్రీబడి. సో థ్యాంక్ యూ ఎల్లారుకు థ్యాంక్స్, నండ్రి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ శాంతి గారు వచ్చేటప్పుడు జంతికలు అరిసెలు లాంటివి ఏమైనా తెస్తారేమో అనుకున్నాను. స్క్రీన్ పైన చూసిన దగ్గర నుంచి నోరు ఊరుతూనే ఉంది జంతికలు తినాలని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ వండర్ఫుల్ రోల్స్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మా ప్రభు మాటలు వినేద్దాము. కుటుంబాన్నే కాదు, చూస్తున్న ఆడియన్స్ని కూడా గెలిపించిన ప్రభు సిద్ధార్థ్ గారు విల్ స్పీక్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ గారు చెప్పినట్టు ఇది సక్సెస్ మీట్ కాదు, ఇది థ్యాంక్స్ మీట్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు అయినాయి. సో ఈ రూమ్లో ఉన్న వాళ్ళు చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, లేని వాళ్ళు కూడా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆర్డర్ వరుసగా వచ్చేద్దాం. ఐ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్యాంక్స్. ఇలాంటి ఒక సినిమా ఉంది, సిద్ధార్థ్ అనే ఒక నటుడు, పెద్ద పెద్ద స్టార్ శరత్ కుమార్ గారు, దేవ్యాని మ్యామ్, చాలా యంగ్ టాలెంట్స్ చైత్ర, మీతా, ఒక బ్రిలియంట్ ప్రాడిజీ మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్నాథ్, ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్ డైరెక్టర్ శ్రీ గణేష్, ఒక యంగ్ అండ్ డైనామిక్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వ, వీళ్ళందరూ కలిసి ఒక సినిమా తీశారనే విషయం ఆడియన్స్కి వెళ్ళి చేరిందంటే అది మొత్తం థ్యాంక్స్ టు ప్రెస్ అండ్ మీడియా. మీ అందరికీ మై డీపెస్ట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ పీపుల్ నో దట్ వీ హ్యావ్ మేడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఎందుకంటే మంచి సినిమా తీయటం ఉద్దేశం ఒక పక్కన పెడితే, ఏ సినిమా తీసినా అలాంటి ఒక సినిమా ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయటం టుడే ఇస్ బికమ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. అలాంటప్పుడు ఒక స్వీట్ ఫిల్మ్ లైక్ 3 BHKని ఆడియన్స్ దగ్గర మీరు తీసుకెళ్లారు. దట్స్ ద ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ 3 రోజుల్లో ద రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్ మీరే చూస్తూ ఉంటారు. ఒక మంచి సినిమా, ఒక క్లాసిక్ సినిమాకి ఏ లక్షణాలు ఉంటాయో అన్నీ శ్రీ గణేష్ రాసి డైరెక్ట్ చేసిన ఈ 3 BHK సినిమాకు వస్తున్నాయి. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను రిలీజ్ ముందు 2 విషయాలు చెప్పాను. ఈ స్క్రిప్ట్ చదువుగానే, ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు వెంటనే మా నాన్నని వెళ్ళి కౌగిలించుకునే ఒక ఎమోషన్ వచ్చిందని, అండ్ అది మీకు కూడా కలుగుతుందని నేను చెప్పాను. రెండోది, ఈ సినిమాలో ప్రతి ఒక్కరింట్లో జరిగే విషయాలు కనెక్ట్ అవుతాయి, రిలేటబుల్గా ఉంటాయి. నా ఇంట్లో జరిగిన విషయం వీళ్ళకి ఎలా తెలిసింది, ఎలా చెప్పగలిగారు అని ఒక ఫీలింగ్ మీకు వస్తుందని చెప్పాను. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈ 2 విషయాలు జరిగినాయి. ఒక ఎమోషనల్ సినిమా తీస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒకేలా రెస్పాన్స్ రాదు. సో నాకు లాస్ట్గా చిన్న సినిమాకి నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ బాక్స్ చూస్తే రోజు హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ యూస్ టు కమ్. బట్ ఆ సినిమా జానర్కి అప్పుడు వచ్చే మెసేజెస్ అన్నీ యంగ్ విమెన్, యంగ్ గర్ల్స్ అండ్ లేడీస్ షేరింగ్ విత్ మీ వాట్ ఆల్ అన్న అని పిలుస్తూ, చిన్న అని పిలుస్తూ వాళ్ళ లైఫ్లో జరిగిన వైలెన్స్